సో గైస్, ఈ వీడియోలో మనము బిట్సాట్ లో ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి, కట్ ఆఫ్ ఎంత, ప్యాకేజెస్ ఎలా ఉంది, సో దీంట్లో మన సీట్ తెచ్చుకోవడానికి మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటి, అండ్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ప్లేస్మెంట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కంపెనీస్ ఈ బిట్సాట్ రాసిని అంటే బిట్స్ పిలాన్లో కానీ, బిట్స్ గోవాలో కానీ, బిట్స్ హైదరాబాద్లో కానీ మనం చదువుకుంటే ఎలాంటి కంపెనీస్ మనల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటాయి, ఏ బ్రాంచ్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ ప్రీవియస్ ఇయర్గా వచ్చింది, అండ్ ఇదంతా కూడా డీటెయిల్గా ఓవరాల్ ప్యాకేజ్ ఎంత ఉంది క్యాంపస్లోనే, అండ్ ఎంతమంది డ్రైవ్కి అటెండ్ అయ్యారు, ఆ డ్రైవ్లో అటెండ్ అయిన ఎంతమందికి జాబ్లు వచ్చాయి, సో అనే డీటెయిల్ అనాలిసిస్ వీడియో. అంటే బిట్సాట్ ఎగ్జామ్ రాయాలి అండ్ దీంట్లో సీట్ తెచ్చుకోవాలి అంటే అసలు దీంట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ ఇది ఖచ్చితంగా ఐఐటి ఎన్ఐటికి ఏం తీసిపోదు అని అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూద్దాము. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు మనం బిట్సాట్ ఎగ్జామ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో బిట్సాట్ అనేది ఇది ఒక ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దీనికి సంబంధించి బిట్స్ పిలాని గోవా, హైదరాబాద్ క్యాంపస్లో అండ్ దీంతో పాటు దుబాయ్ కూడా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కాకుండా బయాలజీ మీద కూడా మనం అంటే దానికి సంబంధించి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది ఇది ఎగ్జామ్కి సంబంధించి. అండ్ టోటల్ 390 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 390 మార్క్స్కి. సో దీనికి సంబంధించి టైం వచ్చేసి 3 hours ఇస్తారు. ఫార్మాట్ వచ్చేసి ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే 12th అంటే ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఉండాలి. దీంతో పాటు ఏంటి అంటే అట్లీస్ట్ 60% ఈచ్ సబ్జెక్ట్లో ఉండాలి. అంటే ఎస్పెషల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కంపల్సరీ మినిమం 60% ఉండాలి. ఓవరాల్గా 75% ఉండాలి. సో అండర్స్టాండ్, చాలామంది ఇంటర్ విత్ జేఈ, ఇంటర్ విత్ ఐఐటి అని చెప్పి కేవలం దాని ఫోకస్ కానీ చదివితే, సో ఓన్లీ జేఈ ఒకటే కాదు, దాంతోపాటు ఇంటర్ మార్క్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈక్వల్ ప్రయారిటీ ఉన్న ఇంటర్ విత్ జేఈ కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్ మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఎందుకంటే ఇట్లాంటి ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి, వాటి అన్నిటి గురించి కూడా మన ఈ చూజ్ యువర్ కెరీర్లో నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అన్ని ఎగ్జామ్స్ గురించి జేఈ ఏ కాకుండా అందరూ జేఈ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ఐటి ఏ కాకుండా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్కి ఎలిజిబిలిటీ ఏంటి అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంటర్ సంబంధించిన మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. అండ్ తర్వాత వచ్చేసి బీఫార్మసీ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఒక్కసారి అవకాశం ఉంటుంది, 10 సార్లు అవకాశం ఉండదు. సో దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఫోకస్ చేయాలి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, కెమిస్ట్రీ అండ్ దీంతో పాటు మనం చూసుకుంటే ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. సో చాలా మంది ఈ విషయాలు ల్యాక్ చేస్తూ ఉంటారు. అస్సలు మొహమాట పడద్దు. లాస్ట్ 10 సంవత్సరాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1కి 10 సార్లు బయట చేయండి. బట్టిగా కొట్టినా పర్వాలేదు, బట్ కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయాలన్నా కూడా దాంట్లో కూడా ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు జనరల్గా ఏంటి అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ టెస్ట్ చేస్తారు. ఈ బిట్సాట్ ఎగ్జామ్లో స్పీడ్ అండ్ యాక్యురసీ మీద ఎక్కువ ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ 3 hours మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అది వెరీ ఇంపార్టెంట్, మీరు ఫోకస్ చేయాల్సింది. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే సిఎస్సి వాళ్ళకి బిట్స్ పిలాన్లో 370+ ఉంది, అండ్ గోవాలో 350+, అండ్ హైదరాబాద్లో 340+. అండ్ దీంతో త్రిబుల్ చూసుకుంటే బిట్స్ పిలానిలో 330+, గోవాలో 310+, హైదరాబాద్లో 300+ అయితే ఉంది. మెకానికల్ చూసుకుంటే బిట్స్ పిలానిలో 300+, గోవాలో 280+, అండ్ హైదరాబాద్లో 270+. అండ్ దీనికి సంబంధించి బీఫార్మసీ చూసుకుంటే బిట్స్ పిలాని అండ్ హైదరాబాద్ మాత్రమే ఉంది, గోవాలో ఈ బీఫార్మసీ అయితే లేదు. అండ్ బిట్స్ పిలానిలో 2, హైదరాబాద్లో 220 అయితే ఉండాలి. హైయెస్ట్ ప్యాకేజ్ మనం చూసుకుంటే సిఎస్సి స్టూడెంట్ రుద్రాజ్ గాడ్సే అని అతనికి దాదాపు 60.8 lakhs ప్యాకేజ్ వచ్చింది వెరీ రీసెంట్ ఇయర్స్లో. అండ్ దీంతో పాటు ఓవరాల్గా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ మనం చూసుకుంటే దాదాపు 80% రిజిస్టర్ అయిన, అంటే ఒక 100 మంది ప్లేస్మెంట్కి కూర్చుంటే 80 నుంచి 85 మంది వరకు జాబ్లు వచ్చాయి. యావరేజ్ ప్యాకేజ్ డొమెస్టిక్ శాలరీ, ఇంటర్నేషనల్ శాలరీ 2 ఉంటాయి. సో డొమెస్టిక్ అంటే మన ఇండియాలో జాబ్ వస్తే, ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మనకు తెలుసు. దీనికి సంబంధించి 17 lakhs ప్యాకేజ్ ఉంది. యావరేజ్ డొమెస్టిక్ చూసుకుంటే దాదాపు 20.36 lakhs ప్యాకేజ్ ఉంది. అండ్ తర్వాత టాప్ రిక్రూట్మెంట్ ఏ కంపెనీస్ వచ్చాయి, దాదాపు 280+ కంపెనీస్ పార్టిసిపేషన్ చేస్తాయి ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ +or-. దీంట్లో సాఫ్ట్వేర్ సంబంధించి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఊబర్, ఎన్విడియా ఇవన్నీ కూడా వస్తాయి. ఫినాన్స్ సంబంధించి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, తర్వాత వచ్చి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, తర్వాత జేపీ మోర్గన్, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్. కోర్ ఇంజనీరింగ్ విషయం చూసుకుంటే క్వాల్కమ్, మీడియా ట్రాక్, సామ్సంగ్ సెమీ కండక్టర్స్ ఇవన్నీ కూడా కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇన్ డీటెయిల్గా మనం వెళ్తే బ్రాంచ్ వైజ్ ప్యాకేజ్ చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ సిఎస్సికి, ఐటీకి ఉంది, దాదాపు 60 lakhs ప్యాకేజ్ ఉంది. అండ్ ఈసీఈ చూసుకుంటే దాదాపు 14 నుంచి 30 lakhs ప్యాకేజ్ వరకు ఉంది. సో ఓవరాల్గా ఏంటి అంటే కేవలం ఐఐటి, ఎన్ఐటి ఫోకస్, ట్రిపుల్ఐటి ఫోకస్ గానే కాకుండా, ట్రిపుల్ఐటి అంటే 10th అయిపోయిన తర్వాత మనకు సీట్ వస్తే ఓకే, ఐఐటి, ఎన్ఐటి ఇవే కాకుండా జిఎఫ్టిఎఫ్ కాలేజెస్, బిట్సాట్,
ఇలా ఒక లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. సో మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు, లేకపోతే మన ఛానల్లో జేఈ నీట్కి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించి కూడా సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఓవరాల్గా ఏంటి అని నేను చెప్పదలుచుకున్నానంటే ఇంటర్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఏమవుతుందంటే అయితే ఐఐటి ఎన్ఐటీలో సీట్ రావాలి, లేకపోతే దీనికి సంబంధించి కొంతమంది పిఆర్ఓస్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏమంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని యూనివర్సిటీస్తో డీమ్డ్ యూనివర్సిటీస్ అయిపోయి సో అది రాకపోతే ఇది అద్భుతమైన ఐఐటి ఎన్ఐటి లాంటి కాలేజ్ అని చెప్పి మనం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. సో బీ అవేర్ ఆఫ్ దాట్. సో మనకి అసలు లక్షల డబ్బులు కట్టి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల్లో చదివించడం అంటే శుద్ధ దండగా. డబ్బులు అనవసరంగా వృధా చేసుకున్నాం. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 20 లక్షలు 15 లక్షలు కట్టి అతను 3 లక్షల ప్యాకేజ్ 2 లక్షల ప్యాకేజ్, అది కూడా ఏంటి ఈ బీపీఓ నాన్ ఐటీ ఇట్లాంటి ఉద్యోగాలు తెచ్చుకుంటే సో ఎలా వర్త్ ఇట్ అవుతుంది? సో నేనేమంటున్నానంటే ఈ ఐఐటి ఎన్ఐటీలో రాకపోతే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ మనం ఫోకస్డ్గా ఉండాలి. నేను ఒకటే చెప్తాను, పేరెంట్స్ అందరూ కూడా ఇట్లాంటివి మీరు కూడా చదివి వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించినంతగా ఎవ్వరు నాకు తెలిసి ఇప్పటికి కూడా మా తల్లిదండ్రులు నా గురించి ఆలోచించినట్టు నేను ఆలోచించుకోలేను. నేను నా పిల్లల గురించి ఆలోచించినట్టు వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకోలేరు. అంత కేర్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనం డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది అనే ఒక కాన్సెప్ట్లో ఉంటాం. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రతి అడుగులో మీరు తెలుసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా అందుబాటులో ఉంది, ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మీరు విషయాలు తెలుసుకోండి. నాన్న ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, మాట్లాడండి, పిల్లలతో డిస్కస్ చేయండి. చాలా ఆప్షన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఈవెందో నేను వీడియో చేసినా కానీ బ్లైండ్గా నమ్మొద్దు, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇంకోరు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అనగానే బ్లైండ్కి వెళ్ళిపోయి ఈ దీంట్లో రాలేదు ఏం చేస్తాం, పాడి ఆవులు అమ్మో, లేకపోతే పొలం అమ్మ, అరకర పొలం అమ్మో, బంగారం కుదోబెట్టి చదివిద్దాము, చదివితే వాడు బాగుపడతాడు. తల్లిదండ్రులారా మీరు అరాల్సిన కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెడితే పిల్లోడు భవిష్యత్తు మంచిగా అవ్వకపోగా పాడయ్యేదానికి మీరు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. సో ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.